ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 12వ శ్లోకం వరకు తెలుసుకున్నామండి. భగవంతుడు మన జన్మ విశేషాలు ఏంటి, భగవంతుడి యొక్క అవతార విశేషం ఏంటి, ఎందుకోసం ఎలా అవతరిస్తాడు, మరి మనము మన జన్మ ఏ విధంగా జరుగుతుంది, మనము కర్మ ఫలములు ఆశించి మానవులు దేవతలను పూజిస్తూ ఉంటారు. మానవలోకంలో కర్మఫలము శీఘ్రంగా ఫలిస్తుంది. అందులో ఈ కలియుగంలో ఇంకా తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అట్లా మనం ఏమనుకుంటాము అంటే, ఏదైనా ఇప్పుడు ఒక జ్వరం వచ్చిందనుకోండి, ఇప్పుడు అలోపతి మందులు వేసుకుంటే తొందరగా జ్వరం తగ్గిపోతుంది. కానీ మన లోపల ఉండే అంతర్గతంగా ఉండేది మాత్రము ఆ స్వభావం అనేది తక్కువ కాదనమాట. అంటే మళ్ళీ 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 వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు ఆధ్యాత్మికత భక్తి అంటే కూడా ఇప్పుడు కోరికల కోసమే పరిగెడుతూ ఉంటాం. మనము కోరికల కోసమే మనం పూజలు చేస్తూ ఉంటాము. ఆ కోరిక తర్వాత ఇంకొక కోరిక, అంటే జ్ఞానం అనే తపస్సు చేసిన వాళ్ళు పవిత్రులవుతారు కాబట్టి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అటువంటి వాళ్ళకి కామ క్రోధాలు ఇట్లాంటివి ఏముండవు, కోరికలు ఉండవు. కానీ మన కోరికలు తీరుతాయా? మన ముందే చెప్పిండ్రు, అగ్ని లాంటి కోరికలు ఎన్ని తీర్చుకున్నా ఇంకా కావాలని కోరుకుంటుంది. ఎంత నెయ్యి వేసినా అగ్నిదేవుడు ఇంకా కావాలి అని కోరుకుంటాడు. ఎంత తీసుకొని ఇచ్చినా కూడా సరిపోదు. మనం ఎంత కోరికలు తీర్చుకుంటూ ఉంటే ఇంకా కొత్త కోరికలు కలుగుతూ ఉంటాయి. అది మానవ నైజం. అయితే దాన్ని నిభాయించుకొని కంట్రోలింగ్గా మనము ఫలరహితంగా అంటే కామరహితంగా మనము ఏదైనా చేసినప్పుడు అది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్తూ ఉన్నాడు. మరి శీఘ్ర ఫలితాలను ఆశించేవారు ఏం చేస్తారు? తొందరగా మనకి ఏది ఇన్స్టెంట్ కావాలి, ఇవాళ రేపు ఓపిక లేదు కదా, మనకు దేనికి ఓపిక ఉండదన్నమాట, ఎదురు చూడడం ఉండదు. మరి మనకు ఫలాలు ఎలా వస్తాయి అంటే కర్మజనిత ఫలాలను పొందుతూ ఉంటాం. మనం కర్మలు చేస్తూనే ఉంటాము, కానీ ఆ కర్మల వల్ల జ్ఞానాన్ని పొందట్లేదు. ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు ఏది అవసరమో అది కావాలని కోరుకుంటున్నాం. అయితే భగవంతుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే, ఎప్పుడైతే మనము భక్తులమే, మనం కూడా యజ్ఞాది హోమ క్రతువులను చేస్తూ ఉన్నాం, కానీ ఆ దేవతలకు మనము హవిస్సులు ఇస్తున్నాం. వాళ్ళు హవిస్సులు స్వీకరించి సంతోషంతో వరాలను ఇస్తున్నారు. కానీ మనం కోరిన కోరికలు ఏమిటి అక్కడ వస్తుంది. మనం ఎవ్వరం కూడా మోక్షం కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇల్లు కావాలి స్వామి, ఇల్లు కట్టుకోవాలి, మరి లౌకికమైన కోరికలను కోరుకుంటూ మనం చేస్తున్నాం. అదే ఒక జ్ఞానవంతుడైన జ్ఞాని చేసినప్పుడు యజ్ఞం అనేది లోక కళ్యాణం కోసం చేస్తాడు. ఆయన కోసం ఆయన ఏమీ కోరుకోడు అనమాట. అట్లా జ్ఞానులకు మోక్షాన్ని ఇచ్చినవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తులసీదాసు, రామదాసు, అన్నమయ్య వీళ్ళందరూ మోక్షాన్ని పొందిండ్రు. ఎలా? దైవాన్ని దర్శించిండ్రు. వాళ్ళు ఇహలోకంలోనే వాళ్ళు ఈ లౌకికమైన విషయాల పరంగా ఆసక్తి లేకుండా దైవాన్ని దర్శించి ఆత్మదర్శనం చేసుకొని వాళ్ళు దాన్ని పొందడం కోసమే వాళ్ళ జీవితాన్ని అర్పించుకున్నారు కేవలం. కాబట్టి వాళ్ళు తరించిండ్రు, మోక్షాన్ని పొందిండ్రు అన్నమాట. అయితే ఎప్పుడైతే మనకు శీఘ్ర ఫలితాలను ఆశించి మనము
వాటి కోసమే కేవలము కర్మలను చేస్తూ ఉంటామో వాళ్ళు ఎప్పటికీ ఈ బంధాలలోనే చిక్కుకొని ఉంటారు. మరకున్నే కాదు, మనకు ఆ బంధాలను విడగొట్టుకోవడానికి మళ్ళీ జన్మ తీసుకున్నాం. కానీ ఆ జన్మలో మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇంకా కొన్ని కర్మ బంధాలను తగిలించుకుంటున్నాం అన్నమాట. ఎందుకు? కోరికల వల్ల విషయాసక్తులు, కోరిన దాన్ని తప్పక పొందాలి అనే కోరికలు తీర్చుకోవాలనే కోరిక కూడా ఉంటుంది. కోరిక నెరవేరకుంటే దానివల్ల ద్వేషభావము, రాగము, క్రోధం అనేవి ఏర్పడుతూనే ఉంటాయి. మన చిన్న చిన్న విషయాలకే ఇండ్లల్లో మనం చూస్తూ ఉంటాం కదా, పిల్లలు ఏదైనా చెప్తే వినకుంటే పిలవంగానే రాకుంటే కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం ప్రతిసారి ఆ కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లా కోపము అనేదాన్ని తెచ్చుకోకూడదు. రాముడు సముద్రుడి మీద కోపాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నపూర్వకంగా తెచ్చుకున్నాడట. ఎందుకంటే రాముడికి క్షమించే గుణం ఉన్నది. పాపము సముద్రుడు పోవడానికి దారి కావాలి అని ఆయన గురించి ప్రార్థిస్తే సముద్రుడు రావాలి కదా, వచ్చి అయ్యా ఏం కావాలి నీకు చేస్తానాలి కదా, రాలేదు. అంటే రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఆయనకంత శక్తి ఉంది. కానీ సముద్రుణ్ణి వేడుకోవడము, అందుకని సముద్రుడు రాకపోయేసరికి అప్పుడు కావాలని కోపాన్ని తెచ్చుకొని నేను నిన్ను లేకుండా చేస్తానని అవసరం వచ్చింది. అంటే ధర్మంగా ఉండేవాళ్ళు అవసరానికి కోపాన్ని ప్రదర్శించడం ప్రయత్నిస్తారు. ఇప్పుడు మా పరమశివుడు కూడా మన్మధుణ్ణి దహించవేయడం కోసం, అంటే మనలో ఉన్న కోరికను దహించడం కోసము 3వ కన్ను తెరవాల్సి వచ్చింది. అట్లా కోరికలను దహించడం కోసము మనం ఖచ్చితంగా ఉండడం మంచిదే. కానీ కోరికల కోసమే మనం ఇతరులను శత్రువులుగా భావించి వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకొని వాళ్ళ నాశనాన్ని కోరుకొని చేయరాని పనులు చేసి అనరాని మాటలని మరి అది సాధించుకుంటే అదేమైనా శాశ్వతమైందా, ఎల్లకాలం ఉంటుందా? ఉండదు. ఎక్కడ పోయినా మనం ఒక హోటల్కి వెళ్ళినా కానీ పక్కన వేరే వాళ్ళు కూర్చుంటే మనం సహించలేం. వాళ్ళే రూల్స్ మాట్లాడతాం. మేము ఇక్కడ కూర్చున్నాం, మేము ఫస్ట్ వచ్చినాం, నువ్వు ఎట్లా కూర్చుంటావు అటువో అని వెళ్ళగొడతాం. అందరూ తినడానికి వెళ్ళిండ్రు కదా, అట్లాంటి భావం ఉండదు. గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినా కూడా మనకు ముందు గౌరవించాలి, వాళ్ళని మనం లోపలికి రండి అని తీసుకెళ్ళాలి, మనకు ముందు దర్శనం ఇప్పియాలి అంతమందిలో. ఇవన్నీ కోరికలు పెట్టుకొని ఉంటాం మనం. అంటే మనకు ప్రత్యేకమైన దండ తెచ్చి ఇవ్వాలి, ఒక కొబ్బరి ప్రసాదం ఇవ్వాలి అని ఆ ఏర్పాట్లు వాటి కోసం ఆరాటపడుతూ ఉంటాం. అది సహజంగా ఆ విధంగా మన ఉన్న స్థితిగతులను బట్టి మనం వీటిని కోరుకుంటూ ఉంటాం. ప్రతి చోట ఎక్కడైనా ఒక ఆట ఆడడానికి వెళ్ళిన పిల్లలు ఇతరులను వాడు చేయబట్టి నేను కొట్టలేదు అంటారు, కానీ నాకు చేతకాక నేను కొట్టలేదు అనుకోడు. ఎప్పుడు కూడా ఇతరులను నిందించడము, ఇతరుల మీద ద్వేషం పెంచుకోవడము, లేకుంటే ఇతరుల మీద ప్రేమను పెంచుకోవడము, ఇష్టాన్ని పెంచుకోవడము, వాళ్ళ కోసము వీళ్ళు త్యాగాలు చేయడం, ఇవి 2 డేంజరేనండి. ఇతరులను అతిగా ప్రేమించి వాళ్ళ కోసము మన జీవితాన్ని పణంగా పెట్టి మన టైం వృధా చేసుకొని మన పనులు చేసుకోకుండా వాళ్ళ పనుల కోసం మనం జీవితాన్ని పాడు చేసుకోవడం కూడా మంచిది కాదు. వాళ్ళ మీద ద్వేషంతో వాళ్ళ నాశనం కావాలని కోరుకోవడము, వాళ్ళకి ఇబ్బంది కలిగించడం కూడా మంచిది కాదు. అది చెప్తుండు. ఏదైనా అతిగా చేయకూడదు. చూసామా, నచ్చిందా, ఓకే,
అంతేగాని వెంటనే మన ఇంటికి రావాల్సిందే ఆ వస్తువు అనే కోరికలు ఉండకూడదు. శీఘ్ర ఫలితాలు వస్తూ ఉన్నాయని భగవంతుడి దగ్గరికి మనకు యూట్యూబ్లలో కూడా చెప్తుంటారు. ఈ గుడికి వెళ్ళండి, వెళ్ళి ఒక్కసారి ఈ పూజ చేయించుకోండి. మనం ఏం చేస్తాము, రోజంతా చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు పనులు. ఆయన ఏదో 50,000 కట్టండి, వాళ్ళు ఎవరో చెప్తుంటారు కదా ఆస్ట్రాలజర్స్, ఒక్కొక్కళ్ళట అపాయింట్మెంట్ తీసుకోవడానికి 30,000 కట్టన్నాడు. కట్టి వాళ్ళు చెప్పే పూజలు చేయించుకోవడానికి ఇంకా ఎంతో, అంటే వాళ్ళ రేంజ్ని బట్టి. అయితే ఏమవుతుంది, వీటి వల్ల ఫలితాలు వస్తాయట, రావంటలేడు, భగవంతుడే చెప్తున్నాడు. మీరు ఇచ్చిన ఆవేశులు ఇస్తున్నారు, వాడిని తీసుకొని సంతృప్తి చెందుతున్నారు, దేవతలు మీ కోరికలు నెరవేరుతున్నాయి. కోరికలు నెరవేరుతున్నాయి కానీ దానివల్ల నీ జీవితం అంతా అదే సాగట్లేదు. కొంతకాలం వరకే మీరు దాని ప్రభావం వల్ల సుఖశాంతులతో ఉంటారు, మళ్ళీ అది తరిగిపోతుంది. ఆ ప్రభావం అంటే ఇప్పుడు సెల్ ఫోన్లో కరెంటు ఛార్జింగ్ చేసినామండి, ఛార్జింగ్ అయిపోయే వరకు అది పనిచేస్తుంది. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ వేసుకోవాలి. అంటే ఈ చిన్న చిన్న కోరికల కోసమే మనం జీవితంలో చేసే పనులు అవేమో అయిపోతుంటాయి, మళ్ళీ చేస్తుంటాం. ఇట్లా చేసిన ప్రతిసారి కూడా మనకు కొన్ని కొత్త బంధాలు ఏర్పడుతున్నాయి, కొత్త పాపాలు, కర్మ బంధాలు తగులుకుంటున్నాయి. అది చెప్తున్నాడు భగవంతుడు. శీఘ్రంగా అవడము అవ్వకపోవడం అనేది కాదు, భక్తిగా చేస్తున్నారా చేస్తులేరా కూడా అవసరం లేదు భగవంతుడికి. మీరు కోరిన కోరికలు నెరవేరుస్తాడు, కానీ మీరు కోరిన కోరికలు మీకు ఇహంలో పరంలో ఉపయోగపడే విధంగా ఉండాలి అని మీరు కోరుకోవాలి. అది మీ చేతిలో ఉంది, కానీ మనం కోరుకోవట్లేదు అని చెప్తూ ఈ 13వ శ్లోకం చూద్దామండి. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. అంటే గుణాలను బట్టి కర్మలను బట్టి 4 వర్ణాల వారిని సృష్టించాడు భగవంతుడు. దానికి నేను కర్తను, కానీ నన్ను అకర్తగా తెలుసుకో. ఎందుకు ఇందులో వివరిస్తున్నాడు. నాశము లేని వాడిని, నాకు నాశనం అనేది ఉండదు, నేను నిత్యుడను, సత్యుడను, సత్యమైన వాడిని. కాబట్టి నేనే నిన్ను సృష్టిస్తున్నా. ఎలాగా? నీ కర్మలను బట్టి. ఇప్పుడు ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి మళ్ళీ జన్మ వస్తుంది, అది నీ కర్మలను బట్టే వస్తుంది. నీ కర్మలు ఏమేమి ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికే నువ్వు జన్మ తీసుకుంటావు. అలాగే నీ గుణాలు, నీ గుణం ఏం గుణం ఉందో, నువ్వు దేనికోసం, ఒక ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావా, సేవ చేయడానికి వచ్చావా, లేకుంటే నువ్వు జ్ఞానాన్ని పొందడానికి వచ్చావా, ఎందుకు వచ్చావు అనేది నీ కర్మలను బట్టి ఉంటుంది. నేనే సృష్టిస్తా నిన్ను, కానీ నేను సృష్టించే కర్తను నేనే నిన్ను, కానీ నీ కర్మలకు కర్తను నేను కాదు. నువ్వు చేసే పనులకు నీకే స్వేచ్ఛ ఉంది. అప్పుడు కూడా అక్కడ ఒక పండు పెట్టిండు, ఒక మనిషి ఉన్నాడు, నీ చేతిలో కత్తి ఉన్నది, కత్తితో పండు కోసుకొని తింటావా, మనిషిని చంపుతావా అనేది స్వేచ్ఛ నీకు ఇచ్చిండు. కాబట్టి ఆ స్వేచ్ఛ అనేది నువ్వెట్లా ఉపయోగించుకుంటావు? నీ కర్మల వల్ల, నీ గుణాల వల్ల. నీకు బాగా ద్వేషంతో ఉన్నావు అనుకో, అప్పుడు వాడిని చంపి పడేయాలనుకుంటావు. అదే నువ్వు సాత్వికమైన ఆలోచనతో ఉన్నావు అనుకో, ఆ కత్తితోనే ఆ పండును మంచిగా కడిగి కట్ చేసి భగవంతుడికి నివేదించి నువ్వు ప్రసాదంగా స్వీకరిస్తావు, ఇతరులకు పంచుతావు. అలా కూడా చేయొచ్చు కదా. అక్కడ ఉన్న మనిషికి కూడా నువ్వు పండు ముక్క ఇవ్వచ్చు కట్ చేసి,
అంటే ఇది గుణం. మనం చేసే పనులు, మనకు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఈ 4 వర్ణాలను నేనే తయారు చేస్తున్నా. అయితే ధర్మజీవనము అంటే అది కూడా ఒక కర్మాచరణం. ధర్మంగా ఉండడము అనేది వేరే ఏం కాదు. అధర్మంగా ఉన్న కర్మనే, ధర్మంగా ఉన్న కర్మని. కొంతమంది ఏమంటారు, ఆయన మంచి ధర్మంగా ఉంటే వాడి కర్మ అందరికీ సేవ చేసుడే వాడి బతుకు, కానీ వాడికి ఎవడు చేయడు అంటారు. అంటే సేవ చేయడం కూడా కర్మగానే భావిస్తాం మనం. అంటే అందరికీ చేసుకుంటే పోతున్నాడు, వాడికి చేసేటోడు ఎవడు లేడు అని భావిస్తూ ఉంటారు. కానీ భగవంతుడి ఉన్నాడు మనకు చేసేవాడు. మనకు చేతనైన కర్మ సేవ మనం మందికి వేస్తున్నాము అనుకుంటున్నాం, కానీ ఆ మంచి బుద్ధి ఉంది కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు. నువ్వు ఆ విధంగా కర్మలు చేయబట్టి నీకు భగవంతుడు మోక్షం ఇవ్వచ్చు. కానీ మనం మోక్షం కోరుకోం కదా. చూసేవాళ్ళు ఏమంటారు, లగ్జరీ ఉంటలేడు వీడు, అన్ని పనులు చేసుకుంటూ తిరుగుతున్నాడు పనోడిలాగా అని అవహేళన చేస్తారు. అంటే మనం చూడండి, దీనివల్లనే గుణ విభాగం ఏర్పడిందనమాట. ఇక్కడ మరి ఈ కర్మ ముఖ్యమైనది. ఏ జీవికైనా కూడా కర్మ అనేది ముఖ్యమైనది. ఇప్పుడు మన కర్మ మనం చేసుకునే స్థితిలో మనకు మానవ జన్మ వచ్చింది కాబట్టి మనకు విచక్షణతోని మనం మంచి కర్మలు చేసుకొని ఇంతకు ముందు చేసిన కర్మల నుండి విముక్తి పొందడమే మోక్షం. అవకాశం ఇచ్చిండు. అదే జంతువులకు ఉందా? లేదు. అవి ఏం చేస్తాయి? దేవుడిచ్చిన కర్మ స్వేచ్ఛ లేదు వాటికి. కర్మ ఏముంటుంది వాటికి? తినుడు, నిద్ర వచ్చినప్పుడు వండుడు, ఆకలి అయినప్పుడు తినడం, అంతే ఉంటుంది. పిల్లల్ని కనడం. కానీ వాటికి వేరే ఆలోచించే శక్తి లేదు. వేరే పనులు చేసి ఈ కర్మల నుండి బయటపడే అవకాశం కూడా లేదు. మానవ జన్మ దుర్లభం. అంటే అటువంటి జన్మ రావడం చాలా కష్టము. ఉత్తమమైనది మానవ జన్మ అని ఎందుకు చెప్తుండ్రంటే మనకు అవకాశం ఇస్తున్నది. మనము ఒక తప్పు చేసినామండి, ఆ తప్పును సవరించుకునే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది. కొన్నిటికి మనం తప్పును సవరించుకునే అవకాశం ఉండదు. ఎలా? ఇప్పుడు నెయ్యి ఉంది, కింద పడిపోయింది నెయ్యిని మళ్ళీ తీసుకోగలుగుతామా? అద్దం పగిలిపోయింది, మళ్ళీ తేగలమా? తేలేం. మరి కొన్ని, ఒక పెన్ను ఉంది, కింద పడింది పొరపాటున, సారీ అండి పడేసిన అని చెప్పి తీసి మళ్ళీ ఇవ్వచ్చు వాళ్ళకు. అదే వాళ్ళ చేతిలో ఉన్న నెయ్యి కింద వస్తే మళ్ళీ ఇవ్వగలుగుతామా వాళ్ళకు? ఆ నెయ్యిని తీసి ఇవ్వలేము. అట్లా అంటే కొన్ని పనులను మనం సవరించుకునే అవకాశం మనకి ఇస్తాడు భగవంతుడు. ప్రతి చోట మనం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటామండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ప్రతిసారి 2 అవకాశాలు ఉంటాయి. ఎటువైపు వెళ్ళాలి అనేది మనం నిర్ణయించుకుంటున్నాం. అందుకే మనం ఏమంటారు, స్వయం కృతాపరాధం. అపరాధం అంటే ఏంటిది? మనం తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ఎఫెక్టు మనమే అనుభవిస్తాం. సరి అయిన నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని ఫలితాన్ని, విజయాన్ని మనమే అనుభవిస్తున్నాం. భగవంతుడికి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. నిర్ణయించుకునేవాడివి నువ్వే, అనుభవించేవాడివి నువ్వే. అంటే తామరాకు నీటికి సంబంధం లేకుండా ఎలా ఉంటుందో భగవంతుడు మనతోనే ఉంటాడు, మనలో ఉంటాడు. కానీ అతనికి ఏ కర్మతోని సంబంధం లేదు. మనకు సూచిస్తూ ఉంటాడు, మనకు చూపిస్తూ ఉన్నాడు, మనకి ఈ వస్తువులన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఈ సమయం అంతా 24 hours టైం ఇచ్చాడు. ఈ టైంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. నీకు ఉపయోగపడే పని చేస్తున్నావా? ఇతరులను తిడుతున్నావా? నువ్వు చెడు పనులు చేస్తున్నావా? దేనికి ఉపయోగించుకుంటున్నావు ఆ సమయం అనేది నీ కర్మ.
అంతే కదండి. ఆ కర్మకు ఆ టైంలో నువ్వు ఏవేవి పనులు చేస్తావో వాటి రిజల్ట్ అంతా నీకే ఉంటుంది. అరే నేను నిన్న అక్కడికి పోయేది ఉండే పోలేదు, అది నీది పొరపాటే, తెల్లారి పోతే ఆ పని కాదు. అట్లా జీవితంలో నేనే కర్తను, మిమ్మల్ని సృష్టిస్తా, కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు చేసే కర్మలలో అని చెప్తూ ఉన్నాడు. ఆచరణ ఏదైనా దాన్ని అంటిపెట్టుకొని ఆచరించేవాడు ఉంటాడు. అంతే కదా, మనము ఆచరించేదే మన ఆచరణ. మరి కర్మ ఏంటి? కర్మ కర్త. కర్మ ఉంటే కర్త ఉంటాడు. పని చేసేవాడు ఉంటేనే కదా పని ఉంటుంది, పని చేసేవాడు ఉంటాడు. ఎవడైతే ఆ పని చేస్తాడో వాడే కర్త అవుతాడు. మరి ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నాం పని, మనం ఈ చేతులతో చేస్తున్నాం. అయితే ఏ పని చేయాలనేది నువ్వు ఆత్మ ద్వారా తెలుసుకొని నువ్వు సరైన పని చేసినప్పుడు నీకు అది ఉపయోగం అవుతుంది. అట్లా మన జీవితంలో ఎన్నో సన్నివేశాలు ఉంటాయి ఇటువంటివే రోజు నడుస్తున్నాయి జీవితంలో. కానీ వీటిని మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవట్లేదు. కొన్ని ఎట్లుంటాయండి, మనం జీవితంలో చేసిన పొరపాటు, అరే నిన్న అట్లా చేసేది ఉండే, అసలు అనవసరంగా ఈ మాట మాట్లాడేది లేకుండే, అనవసరంగా అక్కడికి వెళ్ళేది లేకుండే అనేది రిగ్రెట్ ఉంటుంది ఎప్పటికీ. ఎందుకుంటుంది? మరి మనకి ఇచ్చిన సమయంలో మనం సరైన నిర్ణయం తీసుకోలేకపోయినామంటే ఎవరి అసమర్థత? మనది. మరి ఇవన్నీ ఒక ట్రాక్లో సమానంగా మనము పయనించాలి అంటే భగవంతుణ్ణి సేవించుకోవాలి. ఆ మరి భాగవతులతోని మనము అంటే మంచి వారితోని సత్సంగం చేయాలి. కొంచెంసేపు ఆ భగవంతుణ్ణి ధ్యానించుకోవాలి. ఆ భగవంతుడు చెప్పే ధర్మాలను, ప్రవచనాలు చెప్పిన వాళ్ళు అవన్నీ వింటూ ఉండాలి. విని కేవలము ఏదో ఆ టైంపాస్ కిన్నాం అన్నట్టు కాకుండా వాటిని మన జీవితంలో అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. అదే జ్ఞానం. దాన్ని ఎప్పుడైతే అప్లికేషన్, అంతే కదండి. సాఫ్ట్వేర్ కోడింగ్ వస్తే సరిపోదు. ఆ కోడింగ్ అనేది నువ్వు అక్కడ చేస్తేనే అది పనిచేస్తుంది. అంతే కదా. మన వట్టిగా ఊహల్లో ఎన్ని చేసినా వేస్టే. ఇన్ ప్రాక్టికల్ మన జీవితంలో మనం ఆ ధర్మాలను ఆచరించాలి. ప్రతి విషయంలో ఆచరించినప్పుడు వాటి యొక్క ఫలితాలు వేరే ఉంటాయి. మనమే అనుభవిస్తాం ఆ ఫలితాలు కూడా. అంటే మన దేహం ఎట్లా ఉంటుంది? ఆరోగ్యంగా ఉండాలి. మరి కానీ ఆరోగ్యంగా ఎందుకు ఉంటలేదు? మనం పుట్టినప్పటి నుంచి మనకు రోగాలు ఉన్నాయా? ఇది మనం చేసుకున్నదే కదా. మనం పెరుగుతున్న తరుణంలో చిన్నప్పుడు అమ్మ అన్ని పెట్టి, ఉగ్గు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, నా బిడ్డ నా కొడుకు మంచి హెల్తీగా ఉండాలి అన్నీ పెట్టి పోషిస్తారు. కొంచెం పెరిగినాక వయసు వచ్చినాక నీ ఇష్టం ఉన్న ఆహారం నువ్వు తినడము అట్లా చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు బయట ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తినడం ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పుడు దీనికి ఎవరండి కారణం? మీ అమ్మ కారణమా? నువ్వు కారణమా? అంతే కదా. అయితే ఇప్పుడు నీకు ఒకవేళ ఇష్టం లేదు, నీకు అది నచ్చుతుంది కాబట్టి అది తినడం వల్ల దానివల్ల నీకు ఆరోగ్యం పాడవుతుంది. కానీ సహజంగా భగవంతుడు ఇచ్చిన శరీరంలో ఎటువంటి రోగాలు లేవు. అట్లనే మనం చేసే పనుల వల్ల మనకు మైండ్ స్ట్రెస్ అయిందండి అంటాం. ఎందుకు స్ట్రెస్ అవుతుంది? మనము చేసే పనులు సక్రమంగా చేసుకున్నప్పుడు మనకు బర్డెన్ ఉండదు. చిన్నపిల్లలకు చెప్తాం ఏమని, అరే హోంవర్క్ ఎప్పటిదప్పుడు చేసుకోరా, నీకే పని పడుతుంది, మన రాసుడు కష్టం అని పిల్లలకు. అంటే ఎప్పటి పని ఆ రోజు పని ఆ రోజు చేసుకుంటూ మనము సక్రమమైన డిసిప్లిన్లు ఉన్నామనుకోండి, మనకు స్ట్రెస్ ఎందుకు అవుతుందండి?
ఏదైనా ఆలోచించి విచారించి చేసుకుంటున్నప్పుడు స్ట్రెస్ అనేది రాదు. ఒకవేళ అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు మన కర్మ వల్ల జరుగుతాయి. జరిగినప్పుడు మనం ఎప్పుడు దైవాన్ని దగ్గరగా ఉన్నప్పుడు మనకు చిన్న విషయంగా దాన్ని తీసి పడేస్తాడు. పెద్ద కష్టంగా ఊహించుకోకుండా దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. కొంతమంది పొద్దుస్తమానం ఎప్పుడో పుట్టినప్పటి నుంచి మా అమ్మ నన్ను ఎందుకు కన్నదో, మా నాన్న ఎందుకు కన్నాడో ఇప్పుడు అని మొదలు పెడతారు. 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా అంటే ఇప్పుడు అమ్మ వస్తుందా నాన్న వస్తారా నిన్ను తీసేసి మళ్ళీ కడుపులోకి పంపించేస్తారా? అవన్నీ సాధ్యమవుతాయా? నువ్వు పుట్టి ఇన్నేళ్ళు అయింది, నేను పుట్టి ఉండకుంటే బాగుండు అన్న దగ్గర నుంచి నువ్వు మొదలు పెడితే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందండి? ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం ఏం చేయాలి, దానికి ఆలోచించి చేసుకోవాలి. అంతేగాని ఆ రోజు నువ్వు అట్లా చేసినావు కాబట్టి ఇట్లా అయింది, నువ్వు అట్లా అన్నావు కాబట్టి నేను ఇట్లా చేసిన అని ఇట్లాంటి ఎన్ని వెనక్కి తవ్వుకున్నా కూడా మనమే బొందల పడతాం తప్ప దానివల్ల ప్రయోజనము ఉండదు. అదే ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. మన గుణాలు మన కర్మలను బట్టి మనం ఏదో ఒక వర్ణంలో అంటే మన వర్ణాలు ఏమిచ్చిండు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అంటే కర్మాలు చేసే వాళ్ళను 4 వర్ణాలుగా విభజించిండు భగవంతుడు. మరి బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకునే వాళ్ళు, భగవంతుడి యందు భక్తితో చేసేవాళ్ళు. మరి క్షత్రియులు అంటే కాపాడబడేవాళ్ళు. కొంతమంది మన ఇంట్లోనే 4 ఉంటే ఒకళ్ళని ప్రతిదానికి వాళ్ళని పిలుస్తాం. ఏ కష్టం వచ్చినా కూడా, అరే పెద్దోడా కొంచెం రారా ఇక్కడ ఈ కప్ప వచ్చింది బయటికి వెళ్ళగొట్టు అట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఏదో వచ్చినా కూడా అంటే వేరే వాళ్ళకి ధైర్యం ఉండదు, ఆ అబ్బాయి కాపాడుతాడు అని మనకు. అంటే వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ మైండ్ వాళ్ళ గుణము అట్లాంటిది. అట్లనే మనకు ఇప్పుడు సిపాయిలుగా అందరు ఎందుకు వెళ్తలేరు? మరి ఇప్పుడు కొంతమందే వెళ్తారు. రక్షించే గుణం ఉన్న వాళ్ళను క్షత్రియులు అన్నారు. వైశ్యులు అంటే ఒక చోట నుంచి తెచ్చి ఇంకో చోట అమ్మి వాళ్ళు లాభాలు తీసుకుంటూ జీవిస్తూ ఉంటారు. అలాగే శూద్రులు మరి ఎన్నో పనులు ఉంటాయి, పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్న చేస్తే కరెంటు పని చేసేవాడు, ప్లంబర్ పని చేసేవాడు, క్లీనింగ్ చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, చల్లేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, ఎంతమంది ఉంటారండి. మనకు ఎంతమంది పనులు చేస్తే మనము బతకగలుగుతాము ఈ భూమి మీద. డాక్టర్లు కావాలి, యాక్టర్లు కావాలి ఎంటర్టైన్మెంట్కు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేస్తూ మనకు ఒకరికొకరికి సహాయం చేస్తారు. ఏ పని చేసే వాళ్ళను ఆ విధంగా మనము ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందేవాడు నిత్య అగ్నిహోత్రుణ్ణి బ్రాహ్మడు అన్నారు. అంటే వాళ్ళు నిష్టగా ఉండాలి. ఆ నిష్టగా ఉండగలిగే శక్తి ఉన్నవాళ్ళు దాన్ని ఎంచుకుంటారు. అలా మనము ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం. కులం అంటున్నారు కానీ కులం లేదు. అట్లా వేరే వేరే కులాల వాళ్ళు కూడా యతులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. మనము మంచిగా వాళ్ళని పూజిస్తూ ఉన్నాము. కాబట్టి ఇవి భగవంతుడు వారి కర్మల వల్ల వాళ్ళ గుణాల వల్ల 4 వర్ణాలుగా విభజించాను. కానీ వాళ్ళ కర్మలకు వాళ్ళే బాధ్యులు. నాకు ఎటువంటి కర్తను నేను కాదు, నేనే సృష్టిస్తా అని తెలియజేసిండు ఈ శ్లోకం ద్వారా. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.